హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాలీవుడ్లో ఎందరో హీరోలు ఉన్నారు. ఆ హీరోలలో కొంతమందికి ఇద్దరు తల్లులు ఉన్నారు. అయితే ఈ వీడియోలో ఏ హీరోలకు ఇద్దరు తల్లులు ఉన్నారు, అసలు వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎలా మన హీరోలకి తల్లయ్యారనేది ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాలీవుడ్లో నందమూరి నటసింహంగా పిలువబడే బాలకృష్ణకు ఇద్దరు తల్లులున్నారు. బాలకృష్ణ గారి తండ్రి నట సార్వభౌముడు, తెలుగు ప్రజల ఆరాధ్యుడైన నందమూరి తారక రామారావు గారు తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. అయితే ఎన్టీఆర్ గారికి 2 పెళ్లిళ్ళు అయితే జరిగాయి. మొదటి భార్య పేరు బసవ తారకమ్మ గారు. అయితే వీరికి ఏకంగా 11 మంది సంతానం. వారిలో ఒకరే నందమూరి బాలకృష్ణ గారు. రామారావు గారి మొదటి భార్య బసవ తారకమ్మ గారు క్యాన్సర్తో బాధపడుతూ మరణించారు. అనంతరం కొన్నాళ్లకు ఎన్టీఆర్ గారికి లక్ష్మీ పార్వతి రెండవ వివాహంగా చేసుకున్నారు. ఆ విధంగా ఎన్టీఆర్ గారి కొడుకైన బాలకృష్ణకు లక్ష్మీ పార్వతి రెండవ తల్లి అయ్యారు. కానీ లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు అయితే అంగీకరించలేదు. కానీ ఎంత కాదనుకున్న బంధం బంధమే కాబట్టి ఆ లెక్కను చూసుకుంటే బాలకృష్ణకు బసవ తారకమ్మ గారు తల్లి కాగా రెండవ తల్లి లక్ష్మీ పార్వతి అయ్యారు. సెకండ్ వచ్చేసి టాలీవుడ్ లో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న మంచు విష్ణు, మంచు మనోజ్, అలాగే లక్ష్మీలకు కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు. అదేలాగంటే టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా పిలువబడే హీరో మంచు మోహన్ బాబు గారు. ఈయన కూడా 2 పెళ్లిళ్ళు అయితే చేసుకున్నాడు. ఆయనకి మొదటి భార్యగా విద్యాదేవితో పెళ్ళైంది. వారికి పుట్టిన సంతానమే టాలీవుడ్ లో హీరో హీరోయిన్లుగా రాణిస్తున్న మంచు విష్ణు, మంచు లక్ష్మి. అయితే కొన్నాళ్ళకి విద్యాదేవి మరణించారు. ఆమె మరణానంతరం మోహన్ బాబు గారు విద్యాదేవి సోదరి అయిన నిర్మలాదేవిని రెండో వివాహంగా చేసుకున్నారు. దీంతో మంచు విష్ణు, మంచు లక్ష్మిలకు విద్యాదేవి మొదటి తల్లి కాగా రెండో తల్లిగా నిర్మలాదేవి అయ్యారు. అయితే మోహన్ బాబు, నిర్మలాదేవి దంపతులకు ఒక బాబు పుట్టాడు. ఆయన టాలీవుడ్ లో మరో హీరో అయిన మంచు మనోజ్. ఆ విధంగా మంచు మనోజ్ కూడా విద్యాదేవి, నిర్మలాదేవి ఇద్దరు తల్లులయ్యారు. నెంబర్ 3, టాలీవుడ్ లో యంగ్ హీరో అయిన నాగ చైతన్య కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు. అదేలాగంటే నాగ చైతన్య తండ్రి టాలీవుడ్ లో మన్మధుడైన అక్కినేని నాగార్జున గారు కూడా 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. టాలీవుడ్ లో సినీ నిర్మాత అయిన దగ్గుపాటి రామానాయుడు గారి కూతురు, అలాగే టాలీవుడ్ లో విక్టర్ హీరోగా పేరొందిన వెంకటేష్ గారి సోదరి దగ్గుపాటి లక్ష్మిని నాగార్జున గారు మొదటి వివాహంగా చేసుకున్నారు. అయితే వీరికి పుట్టిన సంతానమే అక్కినేని నాగ చైతన్య గారు. వీరిద్దరూ అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ అయిన అమలాతో నాగార్జున ప్రేమలో పడి రెండో వివాహంగా అమలాని పెళ్లి చేసుకున్నారు. దీంతో నాగ చైతన్యకు లక్ష్మి మొదటి తల్లి కాగా అమల రెండో తల్లి అయ్యారు. అలాగే నాగార్జునకి, అమలాకి ఒక బాబు పుట్టాడు. అతనే టాలీవుడ్ లో మరో యంగ్ హీరో అయిన అఖిల్. ఇలా నాగ చైతన్యకి, అఖిల్ కి ఇద్దరు తల్లులు ఉన్నారు. నెంబర్ 4, టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబుకి కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు. అదేలాగంటే మహేష్ బాబు తండ్రి టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈయనకు కూడా 2 పెళ్లిళ్ళు అయ్యాయి. కృష్ణ గారికి మొదటి భార్యగా ఇందిరాదేవితో పెళ్ళయింది. వారికి 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. వారిలో ఒకరే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అయితే కృష్ణ గారు తన భార్య ఉండగానే సినిమాల్లో నటించేటప్పుడే టాలీవుడ్ హీరోయిన్ అయిన విజయ నిర్మలతో ప్రేమలో పడ్డారు. దాంతో విజయ నిర్మల గారిని కృష్ణ గారు రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ కారణంగా ఇందిరాదేవి మహేష్ బాబుకి మొదటి తల్లి కాగా నిర్మలాదేవి రెండో తల్లి అయింది. అయితే విజయ్ నిర్మలకి ఒక కొడుకున్నాడు. ఆయన టాలీవుడ్ లో హీరో కమ్ క్యారెక్టర్ గా రాణిస్తున్న నరేష్. ఈయనకి సూపర్ స్టార్ కృష్ణ గారు తండ్రి కావడం వల్ల ఆయనకి కూడా విజయ్ నిర్మల, ఇందిరాదేవి వీళ్ళిద్దరు కూడా తల్లులయ్యారు. అలాగే నరేష్కి కూడా ఒక కొడుకు ఉన్నాడు. ఆయన టాలీవుడ్ లో హీరోగా పలు సినిమాలు చేసిన విజయ్ కృష్ణ. ఈయనకు కూడా 2 తల్లులు ఉన్నారు. కాదు 4 తల్లులు ఉన్నారు. అదేలాగంటే నరేష్ కి ఏకంగా 3 పెళ్లిళ్ళు అయ్యాయి. నరేష్ కి మొదటిగా టాలీవుడ్ లో సీనియర్ కెమెరామెన్ అయిన శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. వారికి పుట్టిన అబ్బాయే విజయ్ కృష్ణ. అయితే కొన్నాళ్లకు నరేష్ మొదటి భార్య దూరం అయ్యారు. ఆ తర్వాత ఆయన రేఖా సుప్రియ అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు కూడా విడిపోవడం జరిగింది. ఆ తర్వాత నరేష్ రమ్య రఘుపతి అనే ఆమెను మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి మధ్య గొడవలు ఎక్కువగా అవడం వల్ల ప్రస్తుతానికి దూరంగానే ఉంటున్నారు. ఆ తర్వాత నరేష్ టాలీవుడ్ లో నటి అయిన పవిత్ర లోకేష్ ప్రేమలో పడ్డారు. దీంతో వీళ్ళిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇలా నరేష్ 3 పెళ్లిళ్ళు చేసుకోవడం, పవిత్ర లోకేష్ తో కలిసి ఉండడంతో నవీన్ విజయ్ కృష్ణకు ఏకంగా 4 తల్లులు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా 2 తల్లులు ఉన్నారు. ఎన్టీఆర్ తండ్రి అయిన నందమూరి హరికృష్ణ గారు కూడా 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు. హరికృష్ణ మొదటి భార్య పేరు లక్ష్మీ కుమారి. అయితే వీరికి 3 సంతానం. వీరిలో ఒకరే టాలీవుడ్ హీరో అయిన నందమూరి కళ్యాణ్ రామ్ గారు. అయితే కొన్నాళ్లకు హరికృష్ణ గారు రెండో పెళ్లి చేసుకున్నారు. ఈమె పేరే శారద
శాలిని. అయితే వీరికి ఒక బాబు పుట్టారు. అతనే టాలీవుడ్లో యంగ్ టైగర్గా పిలువబడుతున్న జూనియర్ ఎన్టీఆర్. దీంతో కళ్యాణ్ రామ్కి హరికృష్ణ గారి మొదటి భార్య లక్ష్మీ కుమారి తల్లి కాగా, హరికృష్ణ గారి రెండో భార్య శాలిని గారు రెండో తల్లి అయ్యారు. అలాగే లక్ష్మీ కుమారి శాలిని వీళ్ళిద్దరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇద్దరు తల్లులు అయ్యారు. చూశారు కదా టాలీవుడ్లో మన హీరోల తల్లులు ఎవరనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.